సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు ఒక కీలకమైన క్లారిటీ వచ్చేసింది. రణ్వీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి స్టార్ నటీనటులు కలిసి నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచడంతో పాటు ఒక చిన్న కన్ఫ్యూజన్కు కూడా కారణమైంది. ట్రైలర్ చివర్లో నవంబర్ 6 అనే తేదీ కనిపించడంతో అసలు రామాయణ సినిమా ఇండియాలో నవంబర్ 6నే విడుదలవుతుందా లేక ముందుగా ప్రకటించినట్లుగా దీపావళి రోజున వస్తుందా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ముఖ్యంగా ఈ ఏడాది దీపావళి నవంబర్ 8న ఉండటంతో అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంది. అయితే ఇప్పుడు ఈ మొత్తం కన్ఫ్యూజన్కు నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా చెక్ పెట్టారు. ముందుగా రామాయణ సినిమా గురించి మాట్లాడుకుంటే నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ విజువల్ వండర్ను నిర్మాత నమిత్ మల్హోత్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ కపూర్ శ్రీరాముడు పాత్రలో కనిపించనుండగా సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. అలాగే కన్నడ స్టార్ హీరో యష్ రావణుడు పాత్రలో కనిపించనుండటం ఈ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది. వీరితో పాటు రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, సన్నీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారతీయ పురాణ ఇతిహాసమైన రామాయణాన్ని భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై కేవలం బాలీవుడ్లోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం సహా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే మొదటి నుంచే మేకర్స్ రామాయణను దీపావళి కానుగా థియేటర్లోకి తీసుకురానున్నట్లు చెబుతూ వస్తున్నారు. నమిత్ మల్హోత్రా ఇచ్చిన క్లారిటీ ప్రకారం భారతీయ ప్రేక్షకులు రామాయణ సినిమాను దీపావళి పండుగ రోజైన నవంబర్ 8న థియేటర్లో చూడబోతున్నారు. అంటే ఇండియాలో సినిమా రిలీజ్ నవంబర్ 6న కాదన్నమాట. ట్రైలర్లో కనిపించిన నవంబర్ 6 తేదీకి ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ తేదీ కేవలం ఓవర్సీస్ మార్కెట్లకు సంబంధించినది అని నిర్మాత వెల్లడించారు. అంటే విదేశాల్లో నివసించే భారతీయ ప్రేక్షకులు, సినిమా అభిమానుల కోసం ఈ చిత్రాన్ని 2 రోజుల ముందుగానే విడుదల చేయనున్నారు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో సినిమా రిలీజ్ ట్రెండ్. సాధారణంగా ఓవర్సీస్ మార్కెట్లలో వీకెండ్ కలెక్షన్లు దృష్టిలో పెట్టుకొని సినిమాలను శుక్రవారం రోజున విడుదల చేయడం ఆనవాయితీగా ఉంటుంది. 2026లో నవంబర్ 6వ తేదీ శుక్రవారం కావడంతో ఓవర్సీస్ మార్కెట్లో రామాయణ నవంబర్ 6నే ప్రేక్షకుల ముందుకి రానుంది. అదే సమయంలో భారతదేశంలో మాత్రం దీపావళి పండుగను టార్గెట్ చేస్తూ నవంబర్ 8న సినిమా విడుదల కానుంది. అంటే ట్రైలర్లో నవంబర్ 6న కనిపించడంతో సినిమా మొత్తం రిలీజ్ డేట్ మారిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలో నవంబర్ 8, ఓవర్సీస్లో నవంబర్ 6. ఇదే ప్రస్తుతం నిర్మాత ఇచ్చిన క్లారిటీ. రామాయణ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు ఇండియా మార్కెట్తో పాటు ఓవర్సీస్ మార్కెట్ కూడా చాలా కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాలకు విదేశాల్లో భారీగా ప్రేక్షకులు ఉన్నారు. అందుకే ఆయా మార్కెట్లలోని వీకెండ్ను క్యాష్ చేసుకునేందుకు ముందుగానే సినిమాలను విడుదల చేయడం సాధారణంగా జరుగుతోంది. ఇక్కడ కూడా అదే స్ట్రాటజీని మేకర్స్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 6 శుక్రవారం కావడంతో ఓవర్సీస్లో సినిమా విడుదల చేసి శుక్రవారం, శనివారం, ఆదివారం వీకెండ్ కలెక్షన్లను టార్గెట్ చేయనున్నారు. మరోవైపు ఇండియాలో మాత్రం దీపావళి పండుగ రోజున సినిమాను విడుదల చేయడం ద్వారా ఫెస్టివల్ హాలిడే అడ్వాంటేజ్ను ఉపయోగించుకోనున్నారు. అందుకే 2 తేదీలు కనిపించినప్పటికీ ఇది రిలీజ్ డేట్ విషయంలో వచ్చిన మార్పు కాదు. మార్కెట్ను బట్టి వేరువేరు రిలీజ్ డేట్స్ ఉన్నాయి. సో రామాయణ సినిమా రిలీజ్ డేట్పై వచ్చిన కన్ఫ్యూజన్కు నిర్మాత నమిత్ మల్హోత్రా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్లో కనిపించిన నవంబర్ 6 ఓవర్సీస్ రిలీజ్ కోసం మాత్రమే. భారతదేశంలో మాత్రం ప్రేక్షకులు ఈ సినిమాను దీపావళి పండుగ రోజైన నవంబర్ 8న థియేటర్లో చూడబోతున్నారు. మరి రణ్వీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా ఎలా కనిపించబోతున్నారు? రామాయణ కథను మేకర్స్ ఏ స్థాయిలో విజువలైజ్ చేశారు? ఈ సినిమా భారతీయ ప్రేక్షకుల అంచనాల్ని అందుకుంటుందా తెలుసుకోవాలంటే నవంబర్ 8 వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.